మండల కేంద్రమైన కౌడిపల్లిలో బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో అనుబంధ సంఘాలు అంగన్వాడీ ఆశా వర్కర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు సత్యం దాసు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని బలిచ్చేందుకు తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలన్నారు. అలాగే 10 గంటల పని 282 జీవోలు వెంటనే రద్దు చేయాలన్నారు. కార్మికులకు కనీస వేతనం 26,000 చెల్లించాలని, 29 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలన్నారు. అదేవిధంగా కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, ఫిక్స్డ్ వేతనం వెంటనే అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ రైలాపూర్ సెక్టర్ లీడర్ విజయలక్ష్మి, కౌడిపల్లి సెక్టార్ లీడర్ సుమిత్ర, మండల పరిధిలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు భారీ ఎత్తున పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక విధానాల మీద ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు కౌడిపల్లి మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇక్కడ బస్ స్టాండ్ వరకు ర్యాలీ తీసి ఇక్కడ రాస్తారోకో నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఈ సమ్మె ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిందో దానికి వ్యతిరేకంగా అట్నే ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా 10 గంటల పని విధానాన్ని 282 జీవోను తీసుకొచ్చింది. దాన్ని రద్దు చేయాలని చెప్పేసి నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని డిమాండ్ల మీద అన్ని 10 కార్మిక సంఘాలు ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది. ధర్నా చేయడం జరిగింది. కనీస వేతనం 26,000 అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ ఒకటి. 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఆ లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి 29 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి, అలాగే కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి, ఫిక్స్డ్ వేతనం కూడా అమలు చేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ల మీద సమ్మె చేయడం జరుగుతుంది.